లక్కీగా మాకు ఆటో దొరికేసింది. పర్ హెడ్ 100 చొప్పున తీసుకున్నాడు. మేము ఒక 18 మంది వెళ్ళాము. ఫస్ట్ ఒక ఆటోలో ఏమో 10 మంది, ఇంకో ఆటోలో 8 మంది వెళ్ళాము. అలాగా అక్కడికి అదేంటది స్వస్తిక్ అని చెప్పి ఒక ప్లేస్లో అక్కడ దింపుతాడు. అక్కడ దింపాక ఇక్కడికి రావడానికి చాలా దూరం ఇది. అక్కడ స్వస్తిక్ అన్న ప్లేస్లో దింపాక ఇక్కడికి రావాలంటే ఏం చేయాలంటే అక్కడి నుంచి బై వాక్ నడుచుకుంటూ అక్కడి నుంచి త్రివేణి సంగంకి వెళ్ళటానికి కనీసం ఒక 2-3 కిలోమీటర్లు పట్టింది. ఓకే, ఇదంతా బై వాక్, అందరూ వాక్ మీద వస్తున్నారు అనమాట. ఇది ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది ఒక బ్రిడ్జ్. సో ఈ బ్రిడ్జ్ మీద ఒక 4-5 సార్లు తిరుగుంటా కానీ అటు ఇటు తెగ తిప్పుతున్నారు వీళ్ళు డబ్బుల కోసం. కానీ ఇది ఒకటే బ్రిడ్జ్ ఇక్కడ. ఇంకొకటి ఈ వీటి మీద అంటారు ఇక్కడ నుంచి వాటర్ వస్తూ ఫ్లో అవుతూ ఉంటాయి ఇక్కడ నుంచి. ఇదంతా ఇది ఆ బ్రిడ్జ్ మీద నుంచి ఇవి కూడా ఇంట్లో నుంచి వెళ్తూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత నేను ఇట్లాగా వీటి మీద నడుచుకుంటూ వెళ్తాం అనమాట. ఇట్లాగా ఇంకొకటి చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ చూసారా, ఇక్కడ తాళ్ళు కట్టు ఉన్నాయి చూడండి ఇక్కడ. సో ఇదంతా ఒక కన్స్ట్రక్టెడ్ లాగా ఉందన్నమాట. అప్పటికప్పుడు కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు. సో ఇక్కడ నుంచి ఇది కూడా ఒక చిన్న బ్రిడ్జ్ అనమాట. ఇదంతా ఒక పెద్ద బ్రిడ్జ్ అయితే ఈ చిన్న బ్రిడ్జ్లు కింద నుంచి వెళ్తూ ఉంటాయి. మనం నడుచుకుంటూ వీటి మీద నడుచుకుంటూ వెళ్ళాలి. ఊగుతూ కూడా ఉంటాయి, ఒక్కోసారి వాటర్ బట్టికి ఊగుతూ ఉంటాయి. ఇదిగోండి సరే, క్రౌడ్ ఎట్లా ఉందో ఇక్కడ నుంచి ఆ క్రౌడ్లో నుంచొని అట్లా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. అదిగో అంత క్రౌడ్ ఉంటుంది త్రివేణి సంగంకి వెళ్ళాలంటే. సో త్రివేణి సంగం ఇక్కడ అంటే 1 to 3 లైన్స్ అని ఉంటాయి. సో ఏ లైన్లోనే వెళ్ళొచ్చు. మా వాళ్ళకి తెలియక సెకండ్లో వెళ్తేనే త్రివేణి సంగంకి వెళ్తాము, థర్డ్లో వెళ్తేనే అట్లా కాదు, ఏ లైన్లో అయినా వెళ్ళిపోవచ్చు. కానీ వెళ్ళాక కొంచెం మనం త్రివేణి సంగంకి ఎక్కడ అని చెప్పి అడగాలి. పోలీసు వాళ్ళు చెప్తారు. ఏ లైన్లో అయినా కానీ ఒక 2 కిలోమీటర్స్ అట్లా నడిస్తే మీకు త్రివేణి సంగంకి దారి చూపిస్తారనమాట. త్రివేణి సంగం ఇదంతా త్రివేణి సంగంకి వెళ్ళేవాళ్ళు అనమాట. కొంచెం షేక్ అయింది వీడియో. త్రివేణి సంగం, ఇది త్రివేణి సంగం. ఇక్కడ స్నానాలు చేసామన్నమాట. చూపిస్తామన్నా, ఇదిగోండి చూసారా, జూమ్ చేసి చూపిస్తున్నా. ఇదంతా త్రివేణి సంగం ఇక్కడంతా. ఇదిగోండి ఇక్కడ అంటే ఇందులో ఉండాలనుకుంటే ఉండొచ్చు. అది అకామిడేషన్ ఎంతో మనకి నాకు తెలియదు. బాగా డబ్బు ఉన్న వాళ్ళు అయితే అక్కడికి వెళ్ళి ఉంటారు. 1,00,000 అట్లా 10,000 1,00,000 అట్లా ఉంటుంది. సో నేను ఫ్రీగానే ఉన్నా కాబట్టి నాకేం అవసరం లేదు. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ మేము ఇక్కడ త్రివేణి సంగంలోకి వెళ్ళి స్నానం చేయాలంటే ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి ఈ ప్లేస్లో అందరూ లగేజ్ అంతా ఒక చాట పెట్టుకోవాలి. పెట్టుకున్నాక అక్కడ కాపలా ఎవరన్నా ఒక 2-3 పెట్టుకొని ఇటువంటి చూడండి ఇట్లా లగేజ్ పెట్టుకొని అక్కడ చుట్టూ నుంచొని ఉంటారు. సో అక్కడ లగేజ్ పెట్టుకొని ఎవరినన్నా ముందర కొంతమంది వెళ్ళి స్నానం చేసి రమ్మనాలి. ఆ తర్వాత మనం వెళ్ళి స్నానం చేసి రావాలి. వాళ్ళు కనుక ఎవరు లేరనుకుంటే లగేజ్ మర్చిపోవాల్సిందే. సో ఇదిగోండి ఇంత రద్దీగా ఉంటుంది. అది మేము 3:30కి బయలుదేరినప్పుడు వెళ్ళి చేరిందనమాట. వెళ్ళి స్నానాలు చేస్తే నేను 3:30కి బయలుదేరితే మేము వెళ్ళేసరికి దాదాపు 5:30 అయింది 5 కిలోమీటర్స్కి. సో అంటే మేము ఆటోలో వెళ్ళి ఆ తర్వాత 2-3 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాం కాబట్టి 5:30 అట్లా అయింది. సో ఇది ఇట్లా ఉండిద్ది అనమాట త్రివేణి సంగం. అక్కడికి వెళ్ళాక స్నానాలు చేసేసి మనం ఇక్కడ చేస్తాం, చూపిస్తూ ఉండండి. మళ్ళీ ఇదిగోండి ఇక్కడికి వెళ్ళి అక్కడ ఒకటి ఇది పెడతారు, ఇది క్రాస్ చేయకుండా ఉండడానికి ఒక బ్రిడ్జ్లా పెడతారు అన్నమాట, ప్లాస్టిక్వి. అక్కడికి వెళ్ళి అక్కడ మునిగి 3 సార్లు నా ఫ్రెండ్ కొంచెం బ్రాహ్మణుడు, సో మంత్రాలయ చదివాడు. మంత్రాలయ చదివాక మేము మునిగి స్నానం చేసి మునిగాక వాటర్ పట్టుకోండి, మునగక ముందు వాటర్ పట్టుకోకూడదు. మేము 3 సార్లు డిప్ చేసాం. సో మునిగాక ఇక్కడే ఈ ప్లేస్లో మేము చేసిన ప్లేస్లో నరేంద్ర మోడీ గారు కూడా అక్కడే చేశారు. మేము చేశాక 3 సార్లు మునిగాక అప్పుడు వాటర్ పట్టుకొని
అప్పుడు తీసుకొచ్చుకున్నాం మేము. సో ఇప్పుడు మేము ఆ వాటర్ మేము ఇంట్లో వాళ్ళకి కానీ ఇంట్లో వాళ్ళకి ఇవ్వటం కానీ చుట్టుపక్కల ఎవరికన్నా ఇంట్లో చల్లుకోవటం కానీ ఇట్లాగా ఏదైనా చేయొచ్చు అనమాట. అది ఇది మొత్తం అంతా ఇదిగోండి ఇట్లా ఉంటుంది. చాలా వండర్ఫుల్ ప్లేస్, బట్ క్రౌడ్ ఒకటే ప్రాబ్లం, కానీ చాలా వండర్ఫుల్ ప్లేస్ టు విజిట్. సో సింగిల్గా ఎవరన్నా మగవాళ్ళు వెళ్ళి విజిట్ చేసి రావచ్చు, వితౌట్ ఎనీ లగేజ్ వెళ్ళి రావచ్చు. ఆశ్రమంలో మన బ్యాగ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇందాక ఒక ఆశ్రమం చూపించా కదండి, ఆ ఆశ్రమంలో ఒక బ్యాగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇది త్రివేణి సంగం. ఇక్కడ త్రివేణి సంగం అంటే గంగా, యమున, సరస్వతి సంభావన అనమాట. అంతే, కనిపించరు కానీ గంగా, యమున మాత్రం కనిపిస్తారు. సో అది అట్లాగా మునిగేసి వచ్చామన్నమాట. చాలా బాగుంటుంది. ఇక్కడే నాగ సాధువులు వచ్చి ఇక్కడే స్నానం చేస్తారు. ఆ తర్వాత వీళ్ళు నరేంద్ర మోడీ గారు కూడా ఇక్కడే చేశారు. అందుకని మేము కూడా ఇదే చూస్ చేసుకున్నాం, త్రివేణి సంగంలోనే చేయాలి. వచ్చింది మనం త్రివేణి సంగంలో స్నానం చేయడానికి అని చెప్పి ఇంక నేను అక్కడికే ఫిక్స్ అయ్యి అక్కడికి వెళ్ళి స్నానం చేసి వచ్చాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.